ఈరోజు ఆదివారం దినాన పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవద్దు అనే మాటలు మనం చెప్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం విరోధంగా మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈరోజు నేర్చుకుందాము. దాని ముందుగా మనము పాట పాడుకుందాము.
దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవద్దు అని మాటలు నేర్చుకోవడానికి ముందుగా మనం మాట ఏం పాడుతున్నాము? దేవునికి చేరువే అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన దుఃఖపరిచే మాటలు మన నోట్లో నుంచి రావు. అందుకే నా చేరువై నా స్నేహమై. శుక్రవారం మనం దేవునితో స్నేహం ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ స్వరం ఎలా వింటాం, విశ్వాసము నిరీక్షణ ఎలా ఉంటుంది, మరి దీపం అనే దీప స్తంభంగా మనం ఎలా ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నాం. అలా ఉన్నప్పుడు దేవుడు మనకు చేరువై ఉంటాడు, దేవుడు మనకు దగ్గరలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడు, పక్క నుండి ఏడుస్తుంటాడు, అలాగే ఏడిపించుకోడు. అప్పుడు దేవుడితో స్నేహం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి విరోధంగా మాటలు రావు. సాతాన్ని జయించి దేవుని సన్నిధికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఈరోజు మీకు సహాయం చేశాడు. దుష్టుడిని ఎదిరించి, నాకు లోబడని దుష్టుని ఎదిరించండి, మీ వద్ద పారిపోతాడు అని యాకోబు 4:7 ఉన్నట్లుగా అనుక్షణము వాడిని ఎదిరించాలి. ఎందుకంటే అంతం వరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. ప్రకటన 2:10 ఉన్నట్టుగా. కాబట్టి పరిశుద్ధాత్మకి విరోధమైన మాట ఎప్పుడైతే వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఎప్పుడైతే మాటలు వచ్చాయో, దేవుడు చేరువై ఉండడు, నీతో ఉండడు. సాతానుడు గట్టిగా పట్టుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టే మాటలు అన్నామనుకో, నేను రాను దేవుని ఆలయానికి, దేవునికి ఇష్టంగా నేను ఉండను అని చెప్పేవే అనుకో, నోట్లో నుంచి వచ్చింది అనుకో, నేను దేవుని బిడ్డనే కదా అని అంటే కుదరదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ మీదే సాతాను ఏంటంటే గర్జించి సింహంలాగా ఎవరిని మృంగుదునా అని అది తిరుగుతూ ఉంటాడు నీ చుట్టూ. కాబట్టి వాడిని ఎదిరించుకొని మనము దేవుని తండ్రి ప్రణాళిక నెరవేర్చాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకో అని చెప్పి నిర్గమాకాండము 20:3 నుండి దేవుని ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అది. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఉన్న దేని రూపాన్ని కూడా నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు. నిద్రమత్తు విగ్రహంగా చేసుకోకూడదు, సోమర్తనం విగ్రహంగా చేసుకోకూడదు, సాతాన్ని విగ్రహంగా చేసుకొని వాడి మాటలే వినకూడదు. నువ్వు వాడిని జయించి దేవుని తండ్రి చింత నెరవేర్చడానికి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి రావాలి. రాకపోతే నష్టం ఏమిటి అని అంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 4:2 ఒక మాట ఉంటుంది. ఇంకొక మాట మత్తయి సువార్త 12:10 పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఉంది. 2 మాటలు చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 12:31 కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడను కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షాపణ లేదు. ఆత్మ విషయంలో దూషణ అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడడమే పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్టు, పరిశుద్ధాత్మ దేవుని అవమానపరిచినట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ప్లేస్కి నేను రాను అని సాతాను చెప్తుంటే వాడి మాట విని నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి నేను పట్టుకొని వెళ్ళిపోతాను. అలా పట్టిపోయారు మరియమ్మ, ఆమెను పట్టిపోయారు. అలా చాలా మందిని దేవుని సన్నిధికి రాక ఆ ఇనప కట్ల చేతను బంధించి ఆయాసంతో పొంగ చేసేసాడు. 107వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, 10వ వచనం నుంచి. ఆ బంధకాలు పట్టేస్తాయి. ఇంకా సాతాను వాడు బంధకాలు వాళ్ళు మొదలుపెట్టినప్పుడు దేవుడు విడిపిస్తాడు. ఎక్కడ విడిపిస్తారు? ఎక్కడ ఆరిపోయిన దీపం వెలుగుతుంది అని ఉంది. మనం నేర్చుకున్నాం ముందు
దేవుని సన్నిధిలో ఆ దీపం వెలుగుతుంది. ఆ చీకటి ఉన్న జీవితము వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో అది రాను వినను, ఆ బంధకాల్లోనే నేను ఉంటాను అని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టే మాటలు నువ్వు ఆడద్దు. నువ్వు ఆడితే అది ఆత్మకి దూషణ చేసిన, అంటే పరిశుద్ధాత్మని దూషణ చేసినట్టు లెక్క వస్తుంది, తిరుగుబాటు చేసి లెక్క వస్తుంది. కాబట్టి మరి దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడే వారికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి, పరిశుద్ధాత్మ విరోధమైన మాట కదా అది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞ చెబుతుంటే వాడు బద్ధకం నిద్రమొత్తు పెట్టి రానియకుండా వాడు బంధకాల్లో నేను బంధిస్తుంటే ఆ బంధకాలు తెంపుకొని నాకు మొరపెట్టి అంటున్నారు కదా. అది కదా మనం నేర్చుకున్నాం శుక్రవారం. మీరు మొరపెట్టినప్పుడు నేను విడిపిస్తాను. జ్వరం నుండి, నేను ఆయాసం నుండి, గుండె నొప్పి నుండి, ఏ నొప్పి వాడి గుండెని పట్టుకున్నా, నీకు ఏది పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని బంధకాల్లో పెట్టినా నువ్వేం చేయాలి? దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు విడిపిస్తాడు. అది ఆమె నేను చెప్పాలి, లేకపోతే బంధకాలు ఉండవమ్మా నీకు. నువ్వు ఆమె నేను చెప్పాలి, నేను చెప్తానయ్యా. నోరు తెరాలి. నోరు తెలిసి నువ్వు చెప్తే ఆ దేవుని యొక్క మాటలు, ఆ దేవదూతలు నీ కోసం పంపించిన మాటలు, ఇవి ఎవరి మాటలు? నావా? దేవుని మాటలు. మధ్యవర్తిగా నన్ను దేవదూతగా పంపించారు. పంపించినందుకు ఆ బంధకాల నుండి విడిపించుకొని రావడానికి దేవుడు ఆ సహాయం చేసినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతగా దేవుడికి స్తుతులు చెల్లిస్తూ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడి మాటలకి ఆమె పడితే నీకు అలా జరుగుతుంది, లేకపోతే జరగదు. మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ ఆ బంధకాల్లో పెడతాడు. కాబట్టి మనుష్య కుమారుని విరోధంగా మాట్లాడే వారికి పాపక్షాపం ఉందంట, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షాపం లేదు. దాని పాపక్షాపం లేకపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని విరోధంగా మాట్లాడకూడదు, అంత ప్రమాదం. దేవుని ఆజ్ఞలకు విరోధంగా ప్రవర్తించడమే కాదు, మాట కూడా నువ్వు ఆ మాట ఆడకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. చెట్టు మంచిదని ఎంచి దాని పండుగ మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండుగ చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఆ మనిషినే చెట్టు మాట ద్వారా కారు ద్రాక్ష ఫలాలు ఫలించిందా అది? లేకపోతే దేవుడు ద్రాక్ష వల్లిని నాటిదనట, అవి మంచి ద్రాక్షలు ఇవ్వలేదు, కారు ద్రాక్షలు అంటే చేదు మాటలు. ఆ మనిషిని మాటలు బట్టి తెలుస్తుంది, అంతే కదా. ఆ చెట్టు వేస్తామన్న, కానీ అది పెరిగిన తర్వాత పిందుల్లో ఉండి ఆ పిందులు తింటే చేదుగా ఉంటే నీకు ఎంత బాధ ఉన్నది. దీనికి ఎంత ఎరువు వేశాను, దీన్ని మంచి విత్తనాలు వేసి దీన్ని రోజు నీళ్లు పోసాను, ఇది ఎందుకు ఇలా ఫలించట్లేదు అనేవి ఆ ఫలాల ద్వారా, అంటే ఆ మాటల ద్వారా తెలుస్తుంది. అందుకు యుగాలు కూడా వాళ్ళకి పాపక్షాపం లేకుండా నువ్వు ఫలించే చెట్టుగా లేకపోతే, దేవునికి ఉపయోగకరంగా లేకపోతే, నీ కుటుంబానికి, సంఘానికి, దేశానికి నువ్వు ఉపయోగకరంగా లేకపోతే, దేవుడు యుగాలు కూడా పాపక్షాపన లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడద్దు అని చెప్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాము, సైతం బాగా చేస్తున్నట్టు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకే ఈ పనిష్మెంట్. దేవుడు నమ్ముకున్న వాళ్ళ కోసమే దేవుడు ఈ మాట చెప్తారు. అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకొకరు ఎవరైనా కూర్చోబెట్టారా? నమ్ముకోలేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నీ కూర్చోబెట్టి నీకు చెప్తున్నప్పుడు నువ్వు మాట వినాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు నేను దుఃఖపెట్టకూడదు, దుఃఖపెట్టానయ్యా నన్ను క్షమించు అని 2 చేతులు పైకెత్తి క్షమించయ్యా అని అడగాలి, నోరిప్పి అడగాలి. రోమ 10:10 ప్రకారం నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోమని చెప్తున్నారు. ఒప్పుకున్నావంటే వెంటనే దేవుడు ఆ బంధకాల నుండి విడుదలిస్తాడు. లేకపోతే అది మళ్ళీ నువ్వు బయటికి రా, నీ పని చెప్తాను, నువ్వు ఇంట్లోకి రా, నీ పని చెప్తాను, బతికిపోయావు దేవుని సన్నిధికి వెళ్ళి అన్నాడు. వార్నింగ్ ఇస్తాడు, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పట్టుకుంటాడు, ఆ బంధకాల్లో పెడతాడు.
ఒప్పుకోవాలి, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ దేవుని మాటలే శక్తివంతమైన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు అనే దేవుడు నీ ఒంటిలోనే వస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. అది ఆ హృదయంలో నూరంతలుగా ఫలిస్తూ ఉంటుంది. ఆ హృదయంలో విత్తబడుతుంటుంది. అది విత్తబడుతున్నప్పుడు దేవుని దగ్గర, దేవా నీకు వందనాలయ్యా, నాతో మాట్లాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు అలాగే చేయనయ్యా, నిన్ను దొంగపట్టే మాటలు ఆడనయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉన్నారో వాళ్ళని దేవుడు ఏమంటున్నారంటే, ఆ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్న వారికి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. సర్ప సంతానం అంటే పాము ఏం చేస్తుంది, లోపల వస్తానంటది, తర్వాత నేను రాను అని చెప్తుంది. 2 నాలుకలు ఉంటాయి. వాళ్ళని ఏమని చెప్తున్నాడు దేవుడు, సర్ప సంతానం అంటే సైతాను పిల్లలారా, మీరు వస్తానని తలకాయ పూడుతున్నారు, రేపు వెళ్తే రేపు మాకు నేను రాను, నేను చెయ్యను, నేను వినను, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చను అని చెప్తున్నారు అని అంటున్నారంట. మీకు చెడ్డవారై ఉంది, మీరు చెడ్డవారై ఉంది ఎలాగో మంచి మాటలు పలకగలరు. హృదయం అందు నిండి ఉండు, దాన్ని బట్టే నోరు మాటలాడు కదా. హృదయంలో నింపేస్తున్నాడు వాడు. దేవుడి మాటలు కాకుండా సాధారణ మాటలు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకు అని చెప్పి నీకు ఆ ఇనప కట్టల చేత బంధించేస్తున్నాడు. బంధించినప్పుడల్లా నువ్వు విడుదల పొందుతావు. రోజు దేవుని సన్నిధికి రావాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది వాక్యం. దివారాత్రులు దేవుని సన్నిధిలో గడపాలని ఉంది వాక్యం. అపోస్తుల 2వ అధ్యాయం లాస్ట్ వచనాలు ఉంది. దినము కూడా దేవుని సన్నిధిలో గడపమని ఉంది. ఆ సన్నిధి దేవుని ఆలయముగా, నీ దేహమే దేవుని ఆలయంగా లేనప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. గడిపిన తర్వాత నీ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి నీ ఇంటిలో కూడా ఉంటుంది. నువ్వు ఇంటిలో ప్రార్థన చేసినా, నువ్వు మంచం మీద పడుకుంటున్నా అప్పుడు వర్క్ అవుతుంది. లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలోనే నువ్వు దేవుని వాక్యముతో నింపబడి ఆ రక్షణను నువ్వు ఆ రక్షణ పొందుకొని, ఆ కంచెను పొందుకొని వెళ్తున్నావు అనుకో, దేవుని సన్నిధిలో నువ్వు వెలిగించబడి వెళ్ళేవనుకో, దీప స్తంభంలాగా వెళ్ళేవనుకో, ఆ దీపం ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెలిగిస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుంది, నువ్వు ఇంట్లో అడిగట్టుగానే ఆ వెలుగు చీకటిని వెళ్ళకూడదు. లైట్ వేయగానే ఆ చీకటి పారిపోద్ది కదా, వెలుగు ప్రకాశంగా ఉంటుందా లేదా? లైట్ వేయకపోతేనే చీకటిగా ఉంటుంది. అక్కడ ఆ లైట్ లాగా ఈ వాక్యం నిన్ను వెలిగిస్తుంది. ఆ లైట్ లాగా నువ్వు ఆ వెలుగులాగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అంటే అది కనబడుతుంది. ఆ కొండ మీద, సీయోను కొండ మీద, ఆ గొర్రె పిల్ల ఉన్న దగ్గర అనేక మంది నువ్వు వెళ్తావు, ఆడ తీసుకెళ్తావు సీయోనికి, అంటే దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తావు. లేకపోతే ఆ చీకటి ఏం చేసి కళ్ళు అలా మూసేస్తూ ఉంటుంది. ఆ కళ్ళు మూస్తుందా, ఆ చీకటి మూసేస్తుంది. ఒప్పుకోవాలి, నోటికి ఒప్పుకోవట్లేదు, ఆమె నన్ను అనట్లేదు, చేతులకి ప్రమాణం చేయట్లేదు. కారణం అది ఒప్పుకోవాలి. వెంటనే వాక్యం చెప్తున్నప్పుడు దానికి లోపడాలి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయములను తెచ్చును. చెడ్డ ధననిధి ఉంది ఇప్పుడు, దానిలో నుంచి దుష్ట మాటలే, దేవునికి ఇష్టం లేని మాటలే వస్తుంటాయి. వాడు చేస్తుంటాడు. అలా కాకుండా సజ్జనుడు ఏం చేస్తాడు, తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు చెప్తాడు, అంటే సాక్షిగా నిలబడతాడు. దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు. కాంతిని ఏం చేశాడు, ఈరోజు ఒక సాక్షిగా నిలబెట్టాడు. దేవుడి సన్నిధి ఉన్నదని ఒక ప్రూఫ్ చేయించుకున్నాడు దేవుడు ఉదయకాలంలో మాట్లాడు. కాబట్టి సజ్జనుడు ఏం చేస్తాడంటే తన మంచి ధననిధి నుండి సద్విషయాలు తెస్తాడట. దుర్జనుడు ఏం చేస్తుంది, చెడ్డ ధననిధి, ఆ ధననిధి ఎలా నిండిపోతుంది ఒప్పుకోలేనప్పుడు సాధారణ బోధ వింటూ ధననిధి నిండా పెట్టేస్తుంది. చీకటి వచ్చి ఏం చేస్తుంది, చీకటి బాగు చేస్తుంది. అది చెడ్డ ధననిధి లాగా తయారైపోతుంది.
అందులోంచి ఏ మాటలు వస్తున్నాయి? అవిశ్వాసమైన మాటలు వస్తున్నాయి, అనారోగ్యమైన మాటలు వస్తున్నాయి, ఆశీర్వాదకరమైన మాటలు రావట్లేదు. కాబట్టి నేను మీతో చెప్పుకునేది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి మాటకి కూడా లెక్క అప్పచెప్పాలంట. దేవునికి లెక్క అప్పచెప్పాలి ప్రతి మాటకి కూడా. అటువంటివి జరగకుండానే సేవకుల్ని దేవుడు నిర్ణయిస్తాడు. అటువంటి ప్రజలకి ఏ విధంగా చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి అని. ఇప్పుడు డాక్టర్లు ఎలాగైతే హార్ట్ పేషెంట్కి హార్ట్ డాక్టర్ ఉంటారు, ఐ స్పెషలిస్ట్ ఏమో కళ్ళు చూస్తాడు, అలాగే అటువంటి ప్రజలకి అటువంటి డాక్టర్ లాంటి సేవకుల్ని వివరంగా మీకు చెప్పి, మీకు అర్థమయ్యేలాగా చెప్పి, దేవుని మాటలు అనే వాక్యం అనే మాత్ర, వాక్యం ద్వారా నీకు స్వస్థత వస్తుంది. ఆ వాక్యం అనే దేవుని ద్వారానే నీకు విడుదల వస్తుంది. ఎప్పుడైతే ఒప్పుకొని నువ్వు అంగీకరిస్తావో వెంటనే దుష్టుడి నుండి నీకు విడుదల వచ్చి ఆ దుష్టుడి మీద అధికారం ఇస్తాడు. నీ అంతటి నువ్వే ఆ దుష్టుడిని, రోమా 16:20 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడు? సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడు అన్న వాక్యం. నువ్వే చెదగొట్టుకోవాలి. ఆడ కౌగులించుకొని ఆ మాటలు వినుకొని ఆడ మాటలు పలికితే నువ్వు లెక్కప్ప చెప్పాలి. అది పరిశుద్ధాత్మకి విరోధంగా నువ్వు మాట్లాడద్దు అంటున్నారు. ఇప్పుడు హెబ్రీయులు 4:2 ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారి విన్న వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. కలిసి ఉండలేదు. దేవుని పిల్లలతో సంఘంలో వాళ్ళు కలిసి ఉండకుండా ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి విన్న వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. అది వర్క్ అవ్వలేదు. వాక్యమే దేవుడిని తీసుకెళ్తున్నా సరే విన్న వాక్యం వాళ్ళకి ఏంటైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలతో కలిసి ఉండలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళిపోతున్నారు. గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఎగిరిపోయి ఎగరగొట్టేస్తున్నాడు సాతానుడు. పొట్టు ఎగిరిపోతుంది, కానీ ఏంటంటే ధాన్యం గింజలు ఉంటుంది. గింజ లోపల లేకపోయినా అది చక్కగా గింజ ఉన్నట్టే ధాన్యం ఉంటుంది. అది గాలి రాగానే ఏటవుద్ది? పొట్టులాగా ఎగిరిపోతుంది. అదే గింజ లోపల ఉందనుకో అది ఎగరకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఇది గింజ. ఆ ఎగిరిపోయింది పొట్టు. అయ్యో ఇందులో గింజ ఉన్నది అనుకున్నామే అంటే వాళ్ళు వాక్యం విన్నట్టే ఉంటారు, కానీ గాలికి చెదరగొట్టు పొట్టులా ఉంటారట. శ్రమ వచ్చినప్పుడు, తుఫాన్ అనే శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? అలా ఉంటారు ఆ ప్లేస్లో. అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి, సేవకుల నుండి, సంఘం నుండి పొందుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు. కానీ దుష్టుడు అలా ఉండగా గాలి చెదరగొట్టు పొట్టులా ఉంటారు అన్నది వాక్యం. దుష్టుడు అనమాట. అన్ని ప్రయోజనాలు దేవుని ద్వారా, సంఘం ద్వారా పొందుకుంటూ ఉంటారు. అలాగే యాక్టర్స్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. విన్నట్టు యాక్టింగ్ అనమాట. కానీ వాళ్ళు సహవాసం చేయట్లేదు దేవునితోని, సేవకులతో ఉన్న ఆత్మీయ పిల్లలతో సహవాసం చేయలేనందువలన వచ్చిన నష్టం ఏంటి? వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనంగా. వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడే నీకు ప్రయోజనకరంగా నీతో లేడు. నువ్వెక్కడికి వెళ్ళినా పొట్టులా ఎగురుతూ ఉంటావు, కానీ ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే, దేవుడు నమ్ముకుంటే నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానులే అనే ఒక బ్రహ్మచర్య ఆత్మతో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు అక్కడ లేడు అనే విషయం తెలియదు. నాతో దేవుడు లేడు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ వాక్యం ఏంటవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. తుడిపేస్తాడు ఆ వాక్యం నీ హృదయంలోంచి తుడిపేస్తాడు. అందుకే గుర్తుండదు, ఒక్క వాక్యం కూడా గుర్తుండదు. దేవుడు చేసిన కార్యాలు, సేవకులు నీ కోసం కన్నీరు కార్చిన పరిస్థితులు, నీ ఇంటికి వచ్చి నీకు బల్లారాధన ఇచ్చి, నువ్వు రోగంతో ఉన్నప్పుడు, నువ్వు శాపంలో ఉన్నప్పుడు నిన్ను విడిపించి, నీ ఉద్యోగం ఏంటి, అన్ని విషయాల్లో నీకు మిమ్మల్ని కాస్తున్నారు అని ఉన్నది వాక్యం. వాళ్ళ దుఃఖముతో
చేస్తే అలాగా చేస్తే మీకు ప్రయోజనం లేదు అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది ఆ మాట. హెబ్రీయులు రాసిన పత్రిక చూద్దాం. అవన్నీ మర్చిపోతారు. కృతజ్ఞత లేకుండా ఉన్నందుకు దేవునికి 32 కొరడా దెబ్బలు కొట్టినట్టు లెక్క వస్తుంది. ఆ కొరడా దెబ్బలు తగ్గుతుంటే ఆ మాంసం బయటకు వచ్చేస్తున్న పని నీ ద్వారా అనుక్షణము జరుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఈ యుగమందేమో రాబోయే యుగమందేమో దానికి పరిశుద్ధాత్మ విరోధంగా పాపం చేస్తున్నప్పుడు పాపక్షేపణ ఉండదు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. మేము లెక్క అప్పచెప్పాలి. నేను మీకోసం మీకు ఏ విధమైన ఆత్మీయ ఆహారం పెట్టాను అనేది నేను లెక్క అప్పచెప్పాలి. కాబట్టి క్లారిటీగా మీకు అన్ని విషయాలు నేను చెప్పాలి. మీరు వింటే ఏది జరుగుతుంది, వినకపోతే ఏది జరుగుతుంది అనే విషయాలు క్లారిటీ ఇవ్వాలి. అర్థమయ్యేలా చెప్పాలి. పదే పదే మీకు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మాట ఎందుకు వినాలి? నేను రాను, నీకు పర్లేదమ్మా, నువ్వు రా, చేయబట్టుకొని నడిపిస్తాను, నువ్వు రా అన్నప్పుడు దేవుడు ఒక దేవదూతను తీసుకొచ్చాడు. దేవుని బిడ్డని తీసుకొచ్చారు. దేవదూతలు అంటే ఏంటి? దేవుని సేవకులు అని. 77వ అధ్యాయము 1:7 ఉంటుంది. 103వ కీర్తనలో కూడా 20వ వచనంలో కూడా వాళ్ళు పరిచారకులుగా ఉంటారు. నా దేవదూతలు ఎలాగా ఉంటారు? దేవుని పని చేసేవారు పరిచారకుల్ని అంటున్నారు. అగ్ని జ్వాలలుగా వాడుకుంటాను అంటున్నారు. వాళ్ళు అగ్ని ఉంటుంది కాబట్టి సాతాన్ని ఇలా గద్దిస్తారు. ఏయ్ ఆగు అని చెప్పి గద్దించడానికి దేవుడు అందుకు చూపించారు. ఈరోజు కార్తీక అందుకు చూపించారు. అగ్ని జ్వాలగా పరిచర్య అంటే పరిచర్య చేస్తుంది ఎవరికి? సేవకులుగా. సేవకులకి చేసిన వాళ్ళు ఏమయ్యారు? బంధకాల బంధించబడి ఉన్నారు. నాకు చేసినట్ల దేవునికి చేశాను. ఇక్కడ ఏ పరిచర్య చేసినా, దేవుని పిల్లలకి నువ్వు ఏమి చేసినా, సేవకులు నువ్వు ఎలా ప్రేమించినా అవన్నీ దేవుడు లెక్కలో ఉంది. మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నానో అది దేవుడు లెక్కలో ఉంది. ఆ లెక్కను బట్టి దేవుడు వాళ్ళు దీవించడానికి ఇష్టపడుతున్నారు. మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేమన్ని విషయములను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకునిచున్నాము. ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేయాలి? అందరి కోసం అంటే వాళ్ళు యోగ్యులుగా ఉండి యోగ్యముగా ప్రవర్తించాలి. మేము మా మనసాక్షి మంచి మనసాక్షి కలిగి ఉండాలి అని చెప్పి ప్రార్థనలు చేయాలి. ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మనసాక్షి గద్దించడానికి దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళకి మనసాక్షి గద్దించదు. నువ్వు తప్పు చేస్తున్నావు, దుష్టుడు మాట వింటున్నావు అని మనసాక్షి గద్దించదు. అందుకే యేసే రక్తము ప్రాణాత్మ దేహములను, కణాలను, కండరాలను, ఎముకలను, మూలులను, రక్తాన్ని, మనస్సును, మన సాక్షిని శుద్ధీకరించండి అని ప్రార్థన చేస్తాం. అందుకే అది చేయకపోతే మనసాక్షి ఉండదు, మనసాక్షి గద్దించదు, లోపల దేవుని ఆత్మ గద్దించదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుని మాట విను, దేవునికి లోబడు, పరిశుద్ధాత్మ విరోధంగా నువ్వు మాట్లాడద్దు అని ఆ మనసాక్షి గద్దించదు. కాబట్టి మనసాక్షిని హెబ్రీయులు 13వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, మా నిమిత్తము ప్రార్థన చేయుడి. అందుకే ఎవరినైనా మనం దేవుని పిల్లల్ని అడగవలసిన విషయం ఏంటంటే, ఏమి అడిగినా సరే అది ఎవరైనా ఇస్తారు, కానీ ఈ విషయాలు మాత్రము ఎవరు ఎంత డబ్బులు పెట్టుకున్నా సరే ఈ విడుదల, ఈ రక్షణ, ప్రార్థన రాదు. ఎవరు చేసినా
నీతిమంతుల ప్రార్థనే బహుబలమైనది అని ఉంది. ఎవరైతే దేవుని మాటలు విని నీతిమంతులుగా ఉంటారో వారి ప్రార్థనే. యాకోబు 5వ అధ్యాయంలో ఉంది, 2 పేతురు 3వ అధ్యాయంలో ఉంది, నీతిమంతుల ప్రార్థన వైపు నేను చెవులు పెట్టి వింటున్నాను అని ఉంది. అందరి ప్రార్థన వెళ్ళదు. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని తిమోతి పత్రికలో ఉంది. అందరు ప్రార్థన వెళ్ళదు. నువ్వు దుష్టుడు ఆలోచన చెప్పడం నడుస్తా, పాపుల మార్గంలో నిలబడి అపహాసులు కూర్చున్న చోట్ల కూర్చుంది దుష్టుడు ఆలోచన చెప్పి నడుస్తూ ఉంటే ఆ ప్రార్థన వెళ్ళదు. నువ్వు ప్రార్థన చేసినా దానికి జవాబులు రావు. ఆ వాక్యమనే దేవుడు నిష్ప్రయోజనం అయిపోద్దని ఉంది కదా. నువ్వు ఎవరి దేవుని పిల్లలతో సంఘముతో నువ్వు కలిసి లేకపోతే, నువ్వు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎక్కడైతే అనేకమైన విడుదలన్నీ పొందుకున్నావో, దుష్టుడి నుండి విడుదల పొందుకొని దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపి ఆత్మీయ ఫలాలు కృపా వరాలు ఇచ్చి నేను ప్రయోజనరాలుగా చేసి దీపస్తంభం మీద నిన్ను పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే లేవో, అటువంటివన్నీ విడిచిపెట్టావో, అలాంటప్పుడు నీతో లేదు. నువ్వు ద్రోహం చేసావు సంఘానికి, దేవునికి, సేవకులకి. నువ్వు ద్రోహం చేసినప్పుడు ఆ వాక్యము నిష్ప్రయోజనం ఏర్పడుతుంది. అంటే దేవుడు నీతో ఉండడు, ఆ వాక్యం నీలో ఉండదు. గాలికి చెదరగొట్టు పొట్టిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అని ఇంట్లోనైనా ప్రార్థన చేసుకుంటావు, దగ్గరున్న చర్చికి వెళ్ళిపోతావు, ఇష్టం వచ్చిన జనాలున్న చర్చికి వెళ్ళిపోతావు. జనాలు కావాలి. దేవుని వాక్యం అక్కడ లేదు, దేవుడు లేడు అని నీతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు చూపిస్తున్నా అదే పద్ధతిలో ఉంటున్నావు. ఎందుకంటే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. ఈ యుగం పరిశుద్ధాత్మ దుఃఖపరిచే పనులు అనమాట. అందుకనే దేవుడు వాళ్ళని ఈ యుగమందేళ్ళు, రాబోయే యుగమందేళ్ళు వారికి అపక్షంపం లేదు అంటున్నారు. దేవుడు చెప్తున్నారు అక్కడ, పరిశుద్ధాత్మతో ఏకీభవించే పాపమును జయించండి అంటున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మతో ఏకీభించాలన్నమాట. విరోధంగా మాట్లాడకుండా ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో మనం ఏకీభించాలి. ఆయన ఏం చెప్తున్నారు? నీ మనసాక్షి గర్తిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ గర్తింపు మాటలకి లోబడి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ఏకీభవించి పాపము నుండి జయించాలంట. అలాగా జయించమని ఎక్కడుందంటే వాక్యం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు జరిగింది ఈ పని. పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇప్పటికి ఇది కానీ అని చెప్తారు. యేసయ్య ఏంటంటారు? యేసయ్య తోటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటారంటే, నీతో నేను యేసయ్య నేను బాప్తిస్మం తీసుకోవాలి, మరి నన్ను ఇవ్వమంటున్నావు అని అంటే, ఇప్పటికి ఇది కానీ ఇది తండ్రి చిత్తము అని చెప్పి మానవాళి రక్షణ కోసము, పాప క్షమాపణ కోసము మరి తండ్రి అయిన దేవుని కుమారుడిగా ఆయన మహిమనంతటి విడిచిపెట్టి తండ్రికి విధేయత చూపించి మానవాళి రక్షణ మతము కులము భేదము లేకుండా కుమారుడైన దేవుని కుమారుడైన యేసయ్య విధేయత చూపించి భూలోకానికి వచ్చినప్పుడు అలా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆకాశంలో నుండి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన దుఃఖపరిచే పని చేయలేదు. నేను వెళ్ళను, వాళ్ళు విధేయత చూపించరు, వాళ్ళ మాట వినరు, నేను వెళ్ళను, వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టను, ఈ దేవుడు మహిమను నేను విడిచిపెట్టి నేను భూలోకంకి వెళ్ళను అనే రిక్తుడుగా ఆయన వచ్చేసాడు. ఆయన కుమారుని మాట విని అలా మనం కూడా దేవుడి పిలుపు, ఆయన దర్శనం, ఆయన మాటలు ఎటువంటి కష్టమైనా సరే మనం వినాలి.
దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ మాటలకి మనం లోబడాలి. కానీ దుష్టుడు మాటలకి లోబడిపోయి పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడకూడదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు విరోధంగా దేవుడు మాట్లాడకుండా దేవుడికి ఇష్టమైన మాటలు సాతాను గద్దించి తండ్రి అనే దేవునికి విధేయత చూపించిన మాటలు యేసయ్య చేస్తున్న మాటలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. సాతాను చేత శోధించబడడానికి ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. శోధన రావడానికి శోధన వస్తుందని ముందే తెలుసు. సాతాను గాడి ద్వారా శోధన వస్తుందని తెలుసు. కానీ సాతాను గాడి మాట విని ఆ శోధనలో పడిపోలేదు. పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఆ శోధనని జయించాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడితో ఏకీభవించి యేసయ్య ఏం చేశాడు, సాతాన్ని జయించాడు. ఆ జయించి చూపించాడు. అలాగా మనము కూడా శోధని జయించాలి, పరిశుద్ధాత్మతో ఏకీభవించాలి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఏం చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టులగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. అంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని ఉపవాసం పాడు చేసేసుకో, పరిశుద్ధ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకు అని సాతానుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య మనలాంటి శరీరంతో ఉన్నాడు. పరిశుద్ధాత్మని బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నాడు. ఆయన చేసి చూపించాడు. అలాగా దేవుని మాటలు విన్న సేవకుల దగ్గర పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చినప్పుడు అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మను వరము పొందుకున్నారు. పొందుకోబట్టి అస్తమాటి కాలంలో దేవుడు నన్ను మీకు చూపిస్తున్నాడు. అస్తమాటికి నేను ఆ సేవకురాలతో మీరు ఉండండి, మీరు ఇలా జయిస్తారు, నేను ఉన్నాను. ఈరోజు దేవుడు జయించాడు. నీ అంతటి నువ్వే పరిశుద్ధాత్మతో ఏకీపించి ఆ సాతాను గాడిని జయించావు. దేవుడు అంత క్లారిటీగా చూపించాడు. సేవకుతో ఏకీపిస్తే ఇలా ఉంటుంది, ఏకీపించకపోతే ఇదిగో నీకులా ఉంటుంది. 2 భాషలో కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగు కాక దేవుడు స్తోత్రం. చూసారా, వాక్యము సాక్ష్యము ఎలాగైందో మీ జీవితంలో సాక్ష్యం చూపించాడు. ఇక్కడ వాక్యంతో మాట్లాడి మీకు బలపరుస్తున్నాడు. సాక్ష్యం ఏం చేస్తుంది, అనేకమైన బిడ్డల్ని బలపరుస్తాడు. ఇప్పుడు 2 సాక్ష్యాలు ఉన్నాయి చూసారా. దేవుని పరిశుద్ధాత్మతో ఏకీవించి జయించింది కాంతి. ఏడమ్మా నువ్వేం చేసావు, ఏకీవించి పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడి సాతానుడి మాటలు విన్నందువల్ల జయం రాలేదు. ఎప్పుడైతే దేవుడి మాటలు విని సేవకుల మాటలు విని వచ్చావో వెంటనే ఆ జయం దేవుడు ఇచ్చాడు. ఏకీవించాలి, ఆ జయం అలాగ వస్తుంది. పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు నీతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏకీవించాలి. తిరుగుబాటు చేసావనుకో, తిరుగుబాటు తర్వాత నాశనం వస్తుంది, తర్వాత రక్షణ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన సాక్షి గద్దిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఏం చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అని ఛాలెంజ్ చేస్తాడు. సాతానుడు ఛాలెంజ్ చేస్తాడు దేవుని కుమారుడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, నీకు ఆకలేస్తుంది కదా, ప్రేమిస్తున్నాడు, నువ్వు బాగలేదు కదా, పడుకో, చచ్చిగా వెళ్ళకు అని నీకు బోధ చేస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు, నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆ రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా అని వాడు ఐడియాలు ఇస్తున్నాడు, వాడు బోధ చేస్తున్నాడు.
అప్పుడు యేసు ఏం చేస్తాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమో కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నదని. కాబట్టి తిండి వల్ల బ్రతకడు మనిషి. అందుకైతే తిండి పెట్టినా సరే నాకొద్దు, నాకెందుకు ఈ తిండి అని ఏడుస్తున్నాం ఆ కాలం. నాకెందుకు? మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆ మాట, ఆ దేవుని మాట వల్ల మనం బ్రతకాలి. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించిన పాట అందుకనే ఉంది. వాక్యమే మనం బ్రతికిస్తుంది. శరీరానికి ఆహారం అవసరమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడితో మనం పని చేస్తున్నప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమే ఉందని దేవుడు ఎలాగైతే చెప్పాడో, దేవుడు కుమారుడిగా వెంబడించి ఆయన పిల్లలుగా ఉన్న వారికి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆహారంగా ఉంటుంది. అలా తండ్రి చిత్తం నెరవేర్చే వరకు కూడా వాళ్ళకి ఆగలేదు, దాహమేది, ఈ దాహమే పట్టుకుంటుంది. ఏ బిడ్డలు నాశనం అయిపోతున్నారు, ఏ బిడ్డలు అలా మంచం పట్టున్నారు, ఎవరు అలాగే దిక్కుమాలి తనంగా బంధకాలు బంధించబడి ఉన్నారు. ఆ బంధకాల నుండి విడిపిస్తానంట, దేశంలో ఉన్నతంగా దీవిస్తాడట. అది 58:14 ఉంది. అదే నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు ఆయన. అది ఉపవాసం, కడుపు కాల్చిన ఉపవాసం అనేది కాదు, ఆ విడిపించడం, అటువంటి వారిని బాగు చేయడం, అటువంటి వారి కోసం నువ్వు ప్రయాసపడడం, అటువంటి ఆకలి దాహము కలిగి ఉండడమే నాకు ఇష్టమైన ఉపవాసం అని 58:6 ఉంది. అటువంటి వారు దేవుడు పిల్లలు అండ్ పరిశుద్ధాత్మ దేవునితో ఏకమయ్యి, ఆ పరిశుద్ధాత్మ దేవునితో సాతాడు ఎన్ని నీకు తిప్పలు పెడుతున్నా వాడిని జయించేస్తామన్నమాట. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవునితో జయం అనేది పొందుకోవాలి అంటారు. పరిశుద్ధాత్మ అధికారంలో ఉండపోయేమనుకో, అలా పరిశుద్ధాత్మ దేవుని అధికారంలో ఉండకపోయేమనుకో ఏం జరుగుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మీకోసం చదువుతున్న జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకోవాలి, బాగా మనసులో ముద్రించుకోవాలి. మళ్ళీ చక్కగా రికార్డ్ అవుతుంది కాబట్టి అది వింటూ ఉండాలి. దేవుడు చక్కటి సెల్ ఫోన్ ఇచ్చారు, చక్కగా అది వింటూ ఉంటే ఎంతసేపు నువ్వు వాక్యం వింటూ నువ్వు పనులు చేసుకుంటూ ఉంటుంటే, నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు మరి అటువంటి వారి దగ్గర నేను తీసుకెళ్ళినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు గుర్తు చేస్తాడు. యోహాను 14:26 ఉంటుంది, నేను చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకం చేస్తాను. వినాలి, అలా రిపీట్గా వింటూ ఉండాలి. దేవుని మాటలే వింటుండాలి, కానీ పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఆ విషయాలు మనం శుక్రవారం నేర్చుకున్నాం, ఎలా సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవునితో ఎలా సహవాసం చేసినప్పుడు విరోధంగా మాటలు రావు, వస్తాయా? సహవాసం చేసినప్పుడు వస్తాయా? రావు. అప్పుడు దేవుని దుఃఖపెట్టము. యుగాలు కూడా ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా కూడా పాపక్షమత లేదు అనే పరిస్థితులు రావు. పాపక్షమత రావాలి అంటే ఏదైనా మనం దేవునికి ఇష్టమైన పని చేయాలి. 24వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కాంతమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టి కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు? వాక్యం అనే ఉదక స్నానం. దేవుని సన్నిధికి రాకపోతే ఆ ఉదక స్నానం ఎలా అవుతుంది? వాక్యం ద్వారా నిన్ను శుద్ధి చేస్తాడు. నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడతా ఉంటావు. వాక్యమైన అర్థంలో నీ మచ్చలన్నీ కనబడుతూ ఉంటాయి. వెంటనే ఏం జరుగుతుంది? స్నానం చేసినట్టు ఉంటుంది. ఆ వాక్యం ద్వారా నువ్వు స్నానం చేయాలి. ఉదక స్నానం చేయడం ద్వారా
పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగా దాని కొరకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడట. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు సహవాసము ఆ విధంగా వాక్యము ద్వారా ఉదక స్నానము చేస్తున్నప్పుడు మరి ఆ విధంగా ఉంటుంది. భార్య భర్తను ఏ విధంగా ప్రేమిస్తారో సొంత శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడితో అలాగా ఉండాలన్నమాట. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించింది అటువలే, అంటే పురుషులు భార్యని ఎలాగైతే ప్రేమించాలో అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నేను ప్రేమించాలంటే, నీకు ఉదక స్నానం చెయ్యాలంటే సంఘానికి రావాలి. గాలికి చదువు పొట్టులో నువ్వు ఎగరకూడదు, ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోకూడదు. నేను దేవుడు ఎక్కడ నాటాడో, ఎక్కడ నీకు బాప్తిస్మం ఇచ్చాడో, నువ్వు శాపం నుండి విడుదల పొందుకున్నావో అక్కడే నీకు విడుదల వస్తుంది. అక్కడ నుండి విడుదల వస్తుంది. కాబట్టి అక్కడ నుండి నీకు విడుదల వస్తుంది. కాబట్టి అక్కడే నీకు ఉదక స్నానం. ఏ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే నీకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. ఎవరు నేను కన్నారో, ఎవరు నీకు బాప్తిస్మం ఇచ్చారో అక్కడే నీకు కరెక్ట్గా నీకు పేషెంట్కి అక్కడే నీకు విడుదల వస్తుంది. అందుకని అందరూ నీకు విడుదల, అందరూ నేను పెంచలేదు. నువ్వు షోయింగ్గా నువ్వు వెళ్ళి జనాలు ఉన్నారని అక్కడికి వెళ్ళి పోజు కొట్టి వచ్చేసింది కాదు. ఇది ఎంతమంది డాక్టర్లు తిరిగినా జబ్బు నయమవదు, విడుదల రాదు. ఈ యుగమందైనా రాబోయే యుగమందే నీకు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టావు, పాపక్షమాపణ ఉండదు. దేవుడికి ప్రేమిస్తున్న దేవుడు నాతో ఉన్నాడు కదా అని భ్రమపరిచే ఆత్మ వాళ్ళ మాట వినరు. కనుంది వాక్యం 1 యోహాను 4వ అధ్యాయము. ఎందుకు వారి మాట వినరంటే 1 యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోక సంబంధులు పెద్ద చర్చలు, అనేకమైన జనము. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న నికోదేము అలాగే నడిచాడు. 6 లక్షల జనాభా నడిపిస్తున్న నికోదేము పరిశుద్ధాత్మ దేవుని కోసం నీకు తెలియదా అని అందుకే యేసయ్య ముఖాముఖిగా మాట్లాడితే వినలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూయించు అని చెప్తున్నాడు దేవుడు. మీరు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ మీరు గ్రహించరు. మీరు హృదయం క్రొవ్వినది కాబట్టి వీళ్ళు కళ్ళు మూయించు అని చెప్తున్నాడు యెషయా గారు ప్రవచిస్తారు ఆ మాట. నువ్వు వినకపోతే కళ్ళు మూతలు పడిపోతాయి, వినలేదు. సాతాను మూయించేస్తాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు బాగా గమనించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వారు లోక సంబంధాలుగా ఉన్నారు కనుక లోక సంబంధులైన మాటలాడుతున్నారు. లోకము వారి మాట వినను. మనము దేవుని సంబంధము, దేవుని ఎరుగువాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవరు వినరు మన మాట? నోరుకి చెప్పండి. ఎవరు వినరు మన మాట? లోక సంబంధి అయిన వాడు మన మాట వినడు. పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళ మాట వినరు. నేను చెప్తున్నాను వినరు. నేనున్నాను, నువ్వు రా, నువ్వు మాట విను, వాక్యం వినని చెప్తుంది. వాక్యానుసారం నాడు పరిశుద్ధాత్మ దుఃఖపరచుకో అని ఏం చెప్పినా సరే వాళ్ళ మాట వినరు. దేవుని ఎరిగిన వాడు ఎవరిని ఎరగరు వాళ్ళు దేవుని ఎరగరు. అంటే దేవుని ఆత్మ అంటే వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నాం అనే విషయాలు తెలియదు. వాక్యమే దేవుడే ఉన్నాడనే విషయం తెలియదు. ఒక్క మాట కూడా నువ్వు వాళ్ళతో కలిసి లేవు కాబట్టి ఆ వాక్యం అంతా నీకు నిష్ప్రయోజనం అయిపోయింది. దేవుడు నీతో లేడు అనే విషయం నీకు తెలియదు. కాబట్టి మనము దేవుని సంబంధంలో, దేవుని ఎరుగని వాడు మన మాట వినడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధం అయినవాడే మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు ఏం చేస్తాడు? మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనము తెలుసుకొచ్చున్నాము. దీన్ని బట్టి తెలుస్తుంది. భ్రమపరిచే ఆత్మ అంటే సాధారణ ఆత్మ. భ్రమలో బతికేస్తారు. నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను,
ఎక్కడుండి ప్రార్థన చేసినా నా ప్రార్థన వింటున్నాడు. ఇంటిలో ఉన్నా, చర్చిలో ఉన్నా, నేను ఎక్కడ చేసినా నా ప్రార్థన వింటున్నాడు. మరి ఉదక స్నానం ఎలా చేసుకుంటావు? ఎలా పరిశుద్ధపరచబడతావు? నువ్వు పరిశుద్ధపరచబడితేనే నీకు ఆ ఆయాసము, ఆ గుండె నొప్పి, ఆ చెస్ట్ క్యాన్సర్ అన్నీ కూడా మీరు దేవుడు విడుదల ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది. ఎందుకంటే వాటితో కలిసి లేవు అంటున్నాడు. ఎఫ్ఎస్సీ 4:2 ఏమంటారు? వారికి ప్రకటింపబడినట్లు మనకులో సువార్త ప్రకటించబడింది. అందరికీ ఒకసారి చెప్తున్నాను. దేవుడు అందరికీ ఒకసారి చెప్తారు. అందరికీ ఒకలాంటి వాక్యమే చెప్తున్నారు. కానీ ఏం జరిగింది అక్కడ? విన్న వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. కలిసి ఉండలేదు. వాళ్ళతో దేవుని పిల్లలతో కలిసి ఉండలేదు. సంఘంతో కలిసి లేరు. గాలికి చదవబడి పొట్టిలాగా వెళ్ళిపోయారు అనమాట. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు లేడు అని ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు. కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైపోయిందంట. అంటే దేవుడు అక్కడ లేడు. ఆ వాక్యం నీలో లేదు. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. మన వాక్యం నీ ఒంట్లో లేకపోతే దాని అర్థం ఏంటి? దేవుడు నీలో లేడు. అందుకే వాళ్ళు మన మాట వినరు. వాడికి ఏమైంది? బ్రహ్మపక్షి ఆత్మ పట్టింది. సత్య సోదిపోయిన ఆత్మ వెళ్ళిపోయింది. దుఃఖపడి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టే మాటలను కాబట్టి వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నాదేమో అనుకున్నాడు. సాంసర్ కూడా అలాగే అనుకున్నాడు. ఇంకా దేవుని ఆత్మ ఉన్నది అనుకోని ఆ ఢిల్లీలో వచ్చి ఒళ్ళో ఉండి ఎంత అనుకున్న బలం అంతా ఎక్కడ ఉందో అని చెప్తే ఆ జుత్తులో ఉందని కానీ శుభ్రంగా జుత్తు అంతా తీసేసాడు. బలం అంతా పోతుంది. శత్రువులు వచ్చి శుభ్రంగా ఆ కళ్ళు తీసేస్తారు. కళ్ళు పీకేస్తారు. కళ్ళు కనబడదు. ఎందుకు అలా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడినప్పుడు మనసాక్షి గర్దిస్తున్నా సరే ఆ మనసాక్షి కూడా మీద కూడా తిరగబడి సాతాను మాటల వైపే చూపబెట్టి వింటా ఉంటారు. అది దేవుని మాటలో సాతాను మాటలో అని యోచించుకోమనుంది. అది తెలుసుకోండి జాగ్రత్తగా అని ఎక్కడుంది? ఈ 1వ వచనంలోనే ఉంది. 1 యోహాను 4:4 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. ఆ ఆత్మ నాతో ఏం మాట్లాడుతుంది? దేవునికి పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతుంది. ఇది ఏ ఆత్మ అని నువ్వు పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరో నీ దగ్గరికి వచ్చి చెప్పరు. నీ ఇంట్లోకి ఉండరు. నీ అంతటి నువ్వే దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని చెప్తున్నారు. ఎవరు మట్టుకు వాళ్ళే భద్రం చేసుకోవాలి. దుష్టుడు నిన్ను టచ్ చేయడానికి వీల్లేదు. టచ్ చేశారా ఎవరైనా నిన్న? ఆగు అని చెప్పి ఆర్డర్ వేస్తారు సైట్ అంటే దాన్ని గద్దించండి. ఎందుకు ఆ మంచి సాక్ష్యం ఇచ్చాడు? ఆ వాక్యం హృదయంలో భద్రపరచుకొని పరిచర్య విషయంలో, సంఘం విషయంలో ఆ విశ్వాసంతో సేవకులతో కలిసి ఉన్నందుకు వాక్యం నిష్ప్రయోజనం అవ్వలేదు. అది హృదయంలో మనసులో ముద్రించబడింది. పరిచర్య చేయాలి. రోజు దేవుని సన్నిధికి రావాలి. సేవకులతో, దేవుని పిల్లలతో, సంఘంతో కలుసుకోవాలి. క్రీస్తు శరీరం ఇది. సంఘం అంటే ఏంటి? యేసే శరీరంతో నువ్వు కలుసుకోవాలి. వధువు సంఘాలు, వధువు సంఘంగా మనం ఉన్నాం. ప్రకటన 19 ఉంది. వధువు సంఘముగా సిద్ధపడాలి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడితో అలా ఉన్నప్పుడు వధువుగా దేవుడు ద్వారం దగ్గరే ఉన్నాడన్నది వాక్యం. ఆ విందులో ఆ పెళ్లిలో పాలుభాగస్తులు అవ్వాలి. మత్తయి 25 ఉండదు. ఆ దీపములు ఎప్పుడు వెలుగుచుండా ఇవ్వండి అని. 5 బుద్ధిగా కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు. వీళ్ళు సిద్ధంగా లేరు. అందరూ ఒక దగ్గరే పెరిగారు. అందరూ దేవునితో ఉన్నవాళ్ళే. కానీ 5 బుద్ధి కలిగినారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఆ వాక్యంతో ఉదక స్నానం చేయలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాలికి చదవబడి పొట్టిలాగా ఉన్నారు. ఆ వాక్యాన్ని మనసులో హృదయంలో ముద్రించుకొని దేవుని శరీరం అనే సంఘముతో ఉదక స్నానం అనే వాక్యములో లేరు. పెళ్లి కుమారుడు వచ్చేసాడు, తలుపులు మూసేశాడు.
వెళ్ళి ఆయిల్ తెచ్చుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేద్దామంటే ఆయిల్ తెచ్చుకుంటాము. ఆయిల్ ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఈ దీపస్తంభం వెలుగుతుంది, లేకపోతే వెలగదు. ప్రతి ఒక్క మనిషి దీపస్తంభంగా ఉండాలి. అది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అపవిత్రమైన స్థలంలో కూర్చోదు, పడిపోదు, మాటలాడదు. అక్కడ దుష్టుడు వచ్చి నీకు ఎలా బాగు చేస్తాడు? అపవిత్రమైన ప్లేస్లో ఉన్నా కాబట్టి నీకు బాగు చేస్తున్నాడు. అలాంటి మనుషుల దగ్గర కూర్చుంటున్నా కాబట్టి నీకు బాగు చేస్తున్నాడు. అప్పుడు దేవుని సన్నిధి నీకు సమీపంగా ఉంది. కాబట్టి దావీదు భక్తుడు అందుకే వరం అడిగాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను, నాకు ఒక వరమీ అయ్యా అని చెప్పాడు. మళ్ళీ ఏమడిగారు? నా పాదములు నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు ఇవ్వండి అయ్యా అని అడిగాడు దావీదు భక్తుడు. మళ్ళీ ఇంకేమడిగాడు? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవండి అయ్యా ధర్మశాస్త్రంలో అని అన్నాడు. ఈ కథలు కహానీలు ఎవరైతే మాట మీద నశించిపోయారో అటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళ పాలైపోతున్నారు. అటువంటి కథలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండానే సేవ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండానే సాధారణ ఆత్మతో అనేకమైన ఆత్మలు బయలుదేరారు కదా. ఇవి బయలుదేరి ఏం చేస్తారంటే అటువంటి బోధ చేస్తుంటే అటువంటి కథలు విని దావీదు భక్తుడు తప్పు చేశాడు కదా, శాంసన్ తప్పు చేశాడు కదా, ఇవి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు దావీదు భక్తుడు అందుకనే నా కళ్ళు తెరువు ప్రభా అని అందుకే ప్రార్థన చేశాడు. అతను ఏం చూశాడు? ఆ ఊరియా భార్య స్నానం చేస్తుంటే మేడ మీదకి ఎక్కి చూశాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతి చూసినట్టు నా కళ్ళు తెరువు ప్రభా అనేప్పుడు పశ్చాత్తాపంతో మరి ఆ పరుపు తేలిపోయేలాగా ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర విడుదల పొందుకున్నాడు. మొదటి లైన్లోనే పెట్టి ఆ ఊరియా భార్యను చంపించేస్తాడు సైనిక యుద్ధంలో. అలాంటి దేవుని భక్తుడే, దేవుని యొక్క హృదయానుసారుడే, కానీ పరిశుద్ధాత్మతో సహవాసం చేయలేనందువల్ల జరిగింది ప్రమాదం. సేవకులతో నువ్వు ఉండగా, సంఘంతో నువ్వు ఉండగా, సేవకులు వేసే శరీరం అనే సంఘంతో నువ్వు ఉండగా దేవుడు చెప్పిన మాటలన్నీ నిష్ప్రయోజనం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడితోనూ దేవుని సన్నిధితోనూ పరిచర్యలో ఉంటావో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడతావో, అదే నాకు ఆహారం పానమే ఉంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ ఆరిపోయిన దీపాన్ని రోజు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయిల్ వేసి అది దీపస్తంభంలాగా అది వెలుగుతా ఉంటుంది. ఆ దీపస్తంభంలాగా వెలుగుతూ ఉంటుందంట. ఆ దీపస్తంభం వెలిగి ఏం చేస్తుంది? అది వేసి వచ్చి వెలిగిస్తూ ఉంటారు అనమాట. అది ప్రకటన గ్రంథంలో ఉంది, మలాఖీ గ్రంథంలో ఉంది. మరి ఆ విప్పబడిన వాక్యము, ఆ ముద్రించబడిన వాక్యం నుండి విప్పబడిన వాక్యము అది అర్థమయ్యేలాగా మరి ప్రవచనాలు, ఉపమానాలు, దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ మర్మాలు బోధగచ్చదే విప్పబడిన వాక్యం. ఆ వాక్యం అర్థమయ్యేలాగా ఆ 7 దీపస్తంభాలు, 7 ఆత్మలు, అవి ఏంటి అవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఆ దీపస్తంభముగా మనం ఉండగలం. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరము వింటామని అటువంటప్పుడు అవి వెంటనే మనకు తెలుస్తాయి అన్నమాట. ఆ ఒక ల్యాంప్లా ఉంటాం, నువ్వు ఒక దీపస్తంభంగా ఉంటావు. నువ్వు వెళ్ళగానే వెంటనే రెడీ అయ్యింది. అందుకు కాదు, అది ఒక దీపస్తంభంగా ఉంటావు. అవి దేవుని యొక్క ఇవి ఏంటంటే 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు ఒక మనిషిలాగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటావో సిద్ధపడు అనమాట. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడేవన్నీ పనులు కూడా నువ్వు కంప్లీట్ చేస్తూ ఉంటావు, రోజు కంప్లీట్ చేస్తావు. సంఘంలో ఎవరికి ఒంట్లో పోలేదు, సంఘంలో ఏంటి అవసరాలు, వేసే శరీరంలో ఏవి అవయవాలు పని చేయట్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఆ వెలుగు ఏం చేస్తుందంటే వాళ్ళని ఆ దీపస్తంభం ఎక్కడికి వెళ్ళినా సరే వెలిగిస్తూ ఉంటుంది. నీలో ఉన్న వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపచేసి ఆ సాధనలు విడుదల వచ్చి వాళ్ళని దేవుని రాజ్యం నడిపించేటట్టు మరి చేస్తుందని వాక్యం చెప్తుంది. అది మనం శుక్రవారం మనం చెప్పుకుందాం, దానికోసం వివరంగా మనం శుక్రవారం చెప్పుకుందాం. ఒక మాట చదివేసి మనం ముగించేసుకుందాం. దీపస్తంభం గురించి నిర్గమాకాండము
27 అధ్యాయంలో ముందు కూడా మనం చెప్పుకున్నాము దీపస్తంభం గురించి. ప్రతి ఒక్క మనిషి కూడా దీపస్తంభంగా ఉండాలి అని చెప్పి. నిర్గమాకాండము 27 అధ్యాయం. ఆరిపోయిన దీపంగా ఉన్నారా, వెలిగించే బిడ్డలుగా ఉన్నారా? నీ చీకటి నువ్వే చీకటిగా ఉంటే ఇంకొకళ్ళు చీకటి అంటే సాధారణ పిల్లలుగా నీ ఇంటిని నీ ఒంటిని నీ ఇంట్లో వాళ్ళు చేసేటట్టుగా ఉన్నారా అని ఆలోచించుకోవాలి. వాక్యాలు బాగా అర్థం చేసుకొని దేవుణ్ణి అడగాలి. గుర్తు చేస్తూ ఉంటారు, ఆయన నడిపిస్తూ ఉంటారు. 27 వచ్చినాము, 20 వచ్చినాము. అదే మనం పాట పాడుకున్నాం. ఆయన చేరువై ఉండి ఆయనతో స్నేహం చేసి ఎలా ఉండాలి? ఆయనతో స్నేహం చేస్తేనే పరిశుద్ధాత్మ విరోధంగా మాటలాడకుండా మనం ఉండగలము అని నేర్చుకున్నాము. పాట ద్వారా మనం దేవుడు బలపరిచారు. అప్పుడు దేవుని ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలకు పాటించడమే ఆయన ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు ఫలిస్తాయి అందులో. నీ ప్రేమలోనే నన్ను ఉండిపోని, నీ సేవలోనే నన్ను సాగని అని పాట పాడుకున్నాము. నీ ధ్యాసలోనే మైమర్చిపోని, దేవుని ధ్యాస ఉంటుంది అందులో మైమర్చిపోయి ఆ సంతోషములోనే ఆ దేవుని వరం, దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని దాటిపోతున్న ఒక వరం ఎలాగా పొందుకున్నాడో అది నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. దేవుల్లోనే ఆనందం ఉంది. నొప్పి ఏమొచ్చినా సరే దాన్ని ఎల్లగొట్టుకున్నావు. నీ అంత నువ్వే ఎల్లగొట్టుకున్నావు. ఎలాగ ఎల్లగొట్టుకున్నావు? నాకేమైనా ఫోన్ చేసావా? మనము నీకు పక్కలో నొప్పి వస్తుంటే నీ మటుకు నువ్వే క్రాస్ వేసుకున్నావు, ప్రేరాలు వాడావు, ఎల్లగొట్టుకున్నావు. అది ఆ ఘనత ఎలా వచ్చింది? దొంగలు ఎట్టాడినోళ్ళే ఏం చేశారు? పిలిచి అన్నం పెట్టారు. ఏడుస్తున్నా సరే ఏకమ్మా మర్చిపోవాలి అనే ఆనందం వచ్చింది. అక్కడ దేవుని యొక్క ఆనందం ఘనపరిచాడు అక్కడ దేవుడు. వాళ్ళు తప్పు చేశారు కదా, అందుకని నేను ప్రేమించారు. శత్రువులు ఎదుటే భోజనం సిద్ధపరిచాడు. ఏం చేశారు? నా వేదనందు, నా గాయమందు నేను చేరుకున్నా నా యేసయ్య అన్న. దేవుడిని చేరుకున్నావు కాబట్టి ఆయన చేరువై ఉన్నాడు. అంటే నేను పట్టుకొని అంటుకొని ఉన్నాడు ఆయన. నువ్వు అలా పరిచర్య చేస్తున్నావు, అలా దేవుని పిల్లల కోసం ఆలోచిస్తున్నావు. వెళ్ళి మనసుకి పడిపోలేదు. సామపానం లేకుండా సాధారణ ఆలోచనలు చేయలేవు. నువ్వు పడుకోకుండా, నీకు ఒంటో బాగాలేదు, నువ్వు నడవలేవు, ఇలా బోధన వినట్లేదు. పరిశుద్ధపరచుకోవాలి. మనిషి పరిశుద్ధంగా దేహమే దేవుని ఆలయంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ దేహమనే దీపము నీ ఇంటిని వెలిగిస్తుంది, అనేకమైన ఇంటిని వెలిగిస్తుంది తెలుసా. అలాగా ఆ వెలుగుగా ఉండాలని ఇక్కడ నిర్గమాకాండం 27 అధ్యాయం 20 వచనంలో ఈ మాటలు వినండి. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారంట. ఏమని ఆజ్ఞాపించారు? ఒలీవల నూనె. ఒలీవల పిక్కలు చాలా కాస్ట్లీ. ఒలీవల నూనె చాలా కాస్ట్లీ. అంటే విప్పబడిన వాక్యం అన్నమాట. నూనె అభిషేకానికి, వాక్యానికి, పరిశుద్ధాత్మకి సూచన. ఆ ఒలీవల నూనె అంటే విప్పబడిన వాక్యం, ముద్రించబడిన వాక్యం. అంటే ఓల్డ్ టెస్టమెంట్లో అంటే మొదటి రాకడలో, పాత నిబంధనలో ఆ ప్రవచనాలు పలికిన ప్రవచనాలు పలికిరు. కానీ ఆ నెరవేర్పు యేసయ్య వచ్చాక మలాకీ గారు లాస్ట్ ప్రవక్త లాస్ట్ మాటలు మాట్లాడాడు. ఆ మాటల ద్వారా దేవుడు వచ్చిన తర్వాత ఇర్మియా గారు కూడా చెప్పారు. ఇర్మియా గారు యేసయ్య వస్తారు పాప క్షమాపణ కోసం, మానవాళి రక్షణ కోసం. మరలా ఆయన దుఃఖపడి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దుఃఖపెట్టే పని ఆదాము చేసినప్పుడు భూమిని నిండించండి, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి, పాకు పురుగులతో సహా మీరు ఏలుబడి చేయాలని ఒక రాజరికం ఇస్తే సాతాను గారు మాట విని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచే మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ రావడానికి
దేవుడు ఇర్మియా గారు మరి ఇలా ప్రవక్తలందరూ ప్రార్థన చేసినప్పుడు ఇర్మియా గారి ద్వారా మలాకి గారి ద్వారా మాట్లాడి మరి తీసుకొని వచ్చిన దేవుడు వచ్చినప్పుడు ఆ విప్పబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్పు అనేది యేసే ద్వారా జరిగించారు. నెరవేర్పు జరిగింది. ఆ నెరవేర్పే ఆ దీప స్తంభముగా మరి ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడని వాక్యం చెప్తారు కదా. యోహాను సువార్త 3:16 తన అద్వితీయ కుమారుణ్ణి మనకు దేవుడు దయచేశాడు పాపక్షమాపణ కోసం. ఆ ఒలివల నూనె, ఆ విప్పబడిన వాక్యము యేసే అన్నమాట. ఆ వాక్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడిని యేసేని కలిగి ఉన్నవాడు ఆ ఆయిల్ అన్నమాట. ఒలివల నూనె అంటే అర్థం అది. ఆ ఒలివల నూనె తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారట. సాక్షపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. అంటే అది యుగ వరకు కూడా 1000 తరాల వరకు కూడా దీవెనకరంగా ఉండే కట్టడలు దేవుడి దీపస్తంభం ద్వారా వాడుకుంటాడనమాట. దేవుడి యేసయ్య దీపస్తంభంగా వచ్చాడు. ఆయన పోలి నడిచేవారు కూడా దీపస్తంభంగా అనేక మందికి వెలిగించేవారుగా ఉంటారు. దాని వివరణ మనం బుధవారం శుక్రవారం చెప్పుకుందాము. ఆ ఎండిన కర్రనే ఆ ఆహారం కర్ర అది ఫలించింది అనమాట. అది బాగా పువ్వులు పోసింది, కాయలు కాసింది, దానికి ఎరువు లేదు, ఏది లేదు. రాత్రంతా గడిపింది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి ఇంటిలోనే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఇంటిలో లేనప్పుడు దేవుని సన్నిధి ఆలయాలకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దీపాన్ని యెహోవాయే ఆ దీపాన్ని వెలిగిస్తాడని వాక్యం మనం నేర్చుకున్నాం. అది 7 ఆత్మలు. ఆ 7 దీపాలు ఏంటంటే 7 ఆత్మలు అంటే 7 దేవుని యొక్క కళ్ళు అన్నమాట. దేవుని ఆత్మలు. ఆ కళ్ళు ఏం చేస్తాయంటే నీకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీకు ప్రతి విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, చూపిస్తాడు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ విషయాలు నీకు చూపిస్తాడు. మా ఇంట్లో ఒక ఎలక దూరి ఇల్లంతా ధ్వంసం చేసేస్తుంది. రాత్రి 12 గంటలకు 1 గంటకి 2 గంటలకి అది డ్యాన్స్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు నాతో మాట్లాడుతుంటే దాని సైజ్ ఎంత ఉందని కూడా దేవుడు చూపించారు. నేనైతే దాన్ని చూడలేదు, ఇప్పటివరకు నేను చూడలేదు దాన్ని. కానీ వాళ్ళు ఆ బాధ చెప్తుంటే అది ధ్వంసం చేసేస్తుంటే దాన్ని పడదాం అనుకునేసరికి అది మరి ఒకరోజు గ్యాప్ ఇచ్చింది. దేవుని సన్నిధిలో ఆ మనిషి గడిపినప్పుడు ఒకరోజు గ్యాప్ ఇచ్చింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఇవ్వకుండా దుష్టుడితో గడిపినప్పుడు, ఆ లోక స్నేహం చేసినప్పుడు ఆ శల్పంతో వెంటనే 2వ రోజు మళ్ళీ ఈ రోజు కనబడింది. అది ఈ రోజు కనబడిందంటే ఇదిగో నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు అది నిన్ను చూసి నీ దీపం వెలిగింది కదా, దేవుడితో గడిపావు, యెహోవా నీ దీపాన్ని వెలిగించాడు, అది నీకు జరిసి ఈ రోజు కనబడింది. నువ్వు ఎప్పుడైతే అది కనబడింది కదా, అది వెళ్ళిపోయింది కదా, నువ్వు మళ్ళీ కుక్కతో ఒక బంకరే అన్నట్టు ఆ కుక్క బోధ వినడానికి లోక స్నేహం చేయడానికి ఈరోజు బయలుదేరావో ఇదిగో ఈ రోజు మళ్ళీ కనబడింది. అది ఎంత ఉంది అది నేనైతే చూడలేదు, ఇప్పుడు వరకు నేను చూడలేదు దాన్ని. కానీ దాని సైజ్ ఎంత ఉందో చూపిస్తున్నాడు. ఎంత ఉందో అది నేను కళ్ళిప్పినా కళ్ళు తెరిసినా నాకు అది కనబడుతుంది. ఎందుకంటే దీపస్తంభంగా దేవుడు నన్ను చేశాడు కాబట్టి నేను అది అనుభవిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని కూడా అలా చేయాలని ఒక ఆశ, ఒక దాహం కలిగి ఉన్నది నాకు. మీరు కూడా కలిగినప్పుడు మీకు కూడా అలాంటి దాహమే పట్టుకుందా లేదా చెప్పండి, నోరికి చెప్పండి. పట్టుకుంది కదా. అలాగే దీపస్తంభం నేను ఉండాలి అంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెలిసినా నీకు తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది. లేకపోతే నేను అది వివరంగా నేను చెప్పలేను కదా. ఆ మనిషికి మనం వివరించి చెప్పగలిగి ఉండాలి. అది 7 ఆత్మ, ఈ 7 దీపాలు 7 కళ్ళు దేవుడి అన్నమాట. అవి మనం వివరంగా చెప్పుకుందాం బుధవారం శుక్రవారం. దేవుడి మాటలు దీవించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషిక్తుల నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అనేక మంది బిడ్డలు ప్రభా నశించిపోతుండగా నాయన మరి దీప వృక్షములా నాయన మీరు వచ్చారు ప్రభు. ఈ లోకాన్ని అందరికీ వెలిగించడానికి యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు.
తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడని చెప్తున్నాను. అలాగే మేము కూడా ప్రభు లోకాన్ని ఎంతగానో మీ బిడ్డలుగా ప్రేమించి అనేకమైన బిడ్డలు అది మతము కులము భేదము లేకుండా వాళ్ళని రక్షించడానికి మమ్మల్ని దీపవృక్షముగా మీరు చేయడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలింపు దయచేసి సమస్తములైన తండ్రి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్న ప్రభా ప్రతి విషయాలు కూడా నేను అయ్యా మీరు సమకూరుస్తున్నందుకు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన మీరు మాతో మాట్లాడినందుకు అయ్యా వాక్యం అనే ఉదక స్నానం మాకు చేయించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా నీ పనికి నీ సేవలో మేము కొనసాగడానికి నీ చేరువై మేము ఉండడానికి నీతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడితో ఏకీభవించి మేము సాతాన్ని జయించడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల్లోక పరిశుద్ధులకు సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు.